నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలి. భీమవరంలో అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పెంచి పేదల జీవితాలకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాడేరు గ్రామంలో ప్రకటించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. ప్రజలకు నష్టం తెచ్చే భూ యాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదుల ధర్నా. చట్టం ప్రమాదాన్ని గుర్తించాలని ప్రజలకు పిలుపు. తణుకు అంగన్వాడీలు భిక్షాటన చేసి వినూత్నంగా వ్యక్తం చేసిన నిరసన. పాల్గొన్న ఉద్యోగులు, కార్మిక నేతలు. హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం. ప్రవచనాలు చేసిన గురువు వంశీధరదాస. పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామంలో నిర్వహించిన బీజేపీ సంకల్ప యాత్ర. ఆధ్వర్యం వహించిన పార్టీ నాయకులు. ఎన్నికల నిర్వహణలో మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలి. రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. అన్నవరపాడులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఉసులుమరులో ఇంటింటా పర్యటన. రావులపాలెం మండలంలో రోడ్లను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా పెంచాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీవాస్ నూపూర్. సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి ఎన్నికల విధులకు నియమించిన 22 మంది జిల్లా నోడల్ అధికారులతో రానున్న ఎన్నికలలో చేపట్టవలసిన పనులపై అంశాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల విధులలో పొరపాట్లకు తావులేని విధంగా అధికారులు అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధుల్లో పొరపాటు అనే పదానికి తావు ఉండదని, చర్యలు తప్పకుండా ఉంటాయనే విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు. విధి నిర్వహణలో సందేహాలను, సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. చివరి వరకు వేచి ఉండే ధోరణి ఎన్నికలలో చర్యలకు దారితీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో నోడల్ అధికారుల నియమితులైన వివిధ శాఖల జిల్లా అధికారులు బి శ్రీమన్నారాయణ రెడ్డి, కేసీహెచ్ అప్పారావు, ఆర్ వెంకటరమణలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారి జీవితాలకు గ్యారంటీ ఇచ్చారని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని తాడేరు గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు ఈ పథకంలో 5 లక్షల విలువైన ఉచిత వైద్యం ప్రజలకు అందుతుండగా ఈ సౌకర్యాన్ని 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షులు పేరిచెర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, పార్టీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్యలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ యాజమాన్య చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదులు నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా మంగళవారం విధులను బహిష్కరించి మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించి నినాదాలిచ్చారు. అనంతరం నరేంద్ర సెంటర్లో రాస్తారోకో చేసి ప్రజలకు నష్టం తెచ్చే చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ చట్టం వల్ల కలిగే ప్రమాదాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పేద మధ్యతరగతి, సన్నకారు భూ యజమానులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవీవి సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు చింతపల్లి నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు వెలిచేటి గోవిందరావు, గొల్లపల్లి అంబేద్కర్, కొండూరి సత్యవెంకటేశ్వరరావు, కామన మునుస్వామి, జీవి సుధాకర్లు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో ఈ ఉద్యోగులు మంగళవారం నరేంద్ర సెంటర్లో కంచాలతో భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చినా కూడా అమలు చేయకపోవడం అన్యాయమని పేర్కొంటూ నినదించారు. ముఖ్యంగా తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని అంగన్వాడీలను ఒప్పించిన ముఖ్యమంత్రి మంచి చేసేందుకు ముందుకు రావాలని వారు కోరారు. ఇంతకుముందు కోర్టు ముందు నిరసన దీక్షలను యథావిధిగా కొనసాగించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ఆధ్వర్యం వహించారు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో గుంటూరు జిల్లా హరేకృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు శ్రీమాన్ వంశీధరదాస పాల్గొని కృష్ణాష్టోత్తరంపై ప్రవచనాలు చేశారు. అలాగే భజనలు, కీర్తనలు, జపయజ్ఞం, మహాహారతులు చేసి భారతీయ సంస్కృతిని వివరించారు. సేవా సమితి అధ్యక్షులు మల్లిన రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు, గమిని రాజా, చిలుకూరి రామకృష్ణ, భోగవల్లి శ్రీమన్నారాయణ, న్యాయవాది మద్దిపాటి రాజశేఖర్, కమిటీ ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావులు పాల్గొన్నారు. నారద నా భక్తులు నా కోసం అట్లా పాట పాడతారు, నాకు కథలు చెప్తారు, వింటారు. నేను సాక్షాత్ రూపంలో అక్కడ వచ్చేస్తాను. సో మీరు అందరు రేడియో ఎలా కనెక్ట్ హౌ టు కనెక్ట్ విత్ హిమ్ ఆయన ఒక మార్గం ఇచ్చారు. చాలా సింపుల్ మార్గం. ఏ మార్గం? నాకు నామం, నా గోవింద, నా గోవింద. అసలు చెప్పండి అందరూ, గోవింద గోవింద, రామ, కృష్ణ, మురారి, హరే. ఎవరు నా నామంకి పాట పాడుతున్నాను, అసలు ఆ మూమెంట్ అక్కడ వచ్చేస్తాను. సో ఇప్పుడు మా అందరికీ కూడా ఈరోజు అవకాశం ఉంది. ఆయన పాట, ఆయన నామం జపం చేసే అది అవకాశం అందరికీ ఉంది. సో మీరు అందరూ కూడా తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఈ వారం కూడా నిర్వహించి సేవలందించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 36 మందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక అధ్యక్షులు ఈదర ప్రసాదరావు, కోశాధికారి అడ్డాల వెంకటకృష్ణారావు, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు సహకరించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలోని కాలేజీ విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన కాకినాడ ఐడియల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో జరిగిన మహిళా విభాగం బాస్కెట్బాల్ పోటీల్లో తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనపరిచినట్లు ప్రిన్సిపల్ కరుటూరి రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ మేరకు 3కి ద్వితీయ స్థానం, 5గురికి తృతీయ స్థానం లభించినట్లు ఆయన చెప్పారు. విజేతలను సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యభూషారాణి, ఫిజికల్ డైరెక్టర్ ఎం రత్నకుమారులు అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.